గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారనే అనుమానాలు కలుగుతున్నాయి. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న మాచవరం పిఎస్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులోనే యతీంద్ర రామకృష్ణ, కొమ్మ కోట్లు, ఒల్లుపల్లి రంగా, కాట్రు శేషు, ఎం బాబు, ముల్పూరి ప్రభుకాంత్, అనగాని రవితో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న సునీల్ పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారని అభియోగం ఉంది. ఇందులో భాగంగానే వంశీ నివాసానికి వాళ్లు వెళ్లి సమన్లిచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వంశీ అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు వల్లభనేని వంశీ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వల్లభనేని వంశీ ఇటు అండర్ గ్రౌండ్ కి వెళ్లి దాక్కున్నట్టుగా సమాచారం అందుతోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించి పోలీసులు తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతోంది? చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల కాలంలో మాచవరం పోలీస్ స్టేషన్ లో ఆయనపై హత్యా ప్రయత్నం కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి కూడా ఇటీవల పోలీసులు నోటీస్ ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత సంవత్సరం జూన్ 27వ తేదీన సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయమని చెప్పి వల్లభనేని వంశీ ఆయన అనుచరులకు పురమాయించారు. వారు కత్తులు, మారణాయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించి ఆయనపై గాయాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మొత్తం 13 మందిపై కూడా కేసులు హత్యా ప్రయత్న కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీకి నోటీస్ ఇచ్చేందుకు వెళ్ళిన ఆయన అందుబాటులో లేకపోవడం, అదే నేపథ్యంలో దీంట్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ 3 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఆయనకి పిటిషన్ కి సంబంధించి బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా పోలీసులు భావించారు. మరొక వైపు ఎస్సీ/ఎస్టీ ఏదైతే గతంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిన్న సోమవారం విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో వాయిదాకి హాజరు కావాల్సిన ఆయన ఆ అనుచరులు హాజరు కాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు గుర్తించిన పోలీసులు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, థాంక్యూ శివ.